మా ఆకలేస్తుందమ్మా, ఏం చేస్తున్నావు? అదే మరి నేను చక్కగా పెరిగేసి తినేసాను, మీరు తినరు. చూసావా, పెరిగేసి తింటే ఎంత లాభమో. ఎప్పుడైనా వండుకోపోయినా చక్కగా ఇంత పెరిగేసుకొని తినేయచ్చు మంచిగా. ఇప్పుడు మీకోసం ఇదిగో కూర వండాల్సి వస్తుంది. ఏం వండాలరా దేవుడా, నిన్న గుడ్లే కదా అవి కదా అని ఆలోచిస్తే సర్లే మళ్ళీ ఈ రోజు నాన్ వెజ్ అయితే అడుగుతారు కదా, అందుకని గుడ్లు ఉడికేసాను. ఇదిగో 4 గుడ్లు ఏమేసి ఉంటే బాగుంటుందని ఆలోచిస్తే ఇదిగో పక్కన డబ్బాలోను దొరికిన ఎండ్రేలు. ఇంకా లాస్ట్ ఇదిగో చూడు డబ్బా కూడా ఖాళీ. లాస్ట్కి వచ్చినాయి ఈ ఎండ్రేలు వేసి ఉల్లిపాయలు వేసి ఇంకేదైనా ఉంటాయి. అయ్యో అందరూ వేసేస్తున్నాను. ఏ ఐటెం దొరికితే ఐటెం వేసేసి వండి పెట్టేస్తాను. ఓకే ఏది నువ్వు లాస్ట్ టేస్ట్గా చేస్తావు, అంతే కదా మరి. మా అన్నీ ఉన్నాయేంటి? మధు మరి ఇవే కదా అమ్మ ఇందాక చూపించింది కూడా. ఇన్ని చూసాను నేను. ఇగో సగం ఇవి తలకాయలు తోకలు అన్ని గిల్లేగా ఇలాగా అది మరి అంతే. మనం ఇప్పుడు చేపలు కానీ రొయ్యలు కానీ ఇంత తెచ్చుకుంటాం, ఆ తుక్కంతా పోనీ ఎన్ని అవుతాయి? ½ కేజీకి కేజీకి నిన్ను తూగుతాయి కానీ నిన్ను వస్తాయి వలుసుకుంటాయి. అవునా? ఇగో అమ్మ ఎండ్రేలు వేగుతున్నాయి. ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసేస్తాను. ఇదిగో అమ్మ ఏగినాయి కదా, ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసాను, ఇవి వేసేస్తున్నానే. ఇవి బాగా వేగాలి. ఓకే పచ్చిమిర్చి వేసుకుంటున్నానమ్మా ఒక 3. ఇంకా అందులో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం అల్లం పేస్ట్. ఇదిగోమ్మ కొంచెం అల్లం పేస్ట్. ఓకే చక్కగా ఇవన్నీ మళ్ళీ బాగా వేగాలి. ఇందులో నేను టమాటాలు వేసి వండుతున్నానే, టమాటాలు గుడ్లు. ఇదిగో ఇక్కడ టమాటాలు కూడా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటున్నానమ్మా. ఆల్రెడీ పసుపు ఇందాక గుడ్లు వేపేటప్పుడు వేసుకున్నాను. కొంచెం కారం, ఇందులో టమాటాలు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే. ఓకే కొంచెం మగ్గనిద్దాం. కొంచెం సాల్ట్ వేస్తున్నానమ్మా మనకి తగినంత. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని, ఇది కొంచెం గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది, అందుకని ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఏం చేస్తానంటే విజిల్ వేయించేస్తాను. గొప్ప అయిపోతుంది కదా, 2 విజిల్స్ వేయించేస్తాను. సరే అయిందా? గాలి వెళ్ళిపోయిందా? డాడీ ఎప్పుడు తిన్నామా అని ఆకలి వేస్తుంది. ఆకలి వేస్తుంది మరి. ఇదిగో చక్కగా కూర రెడీ. ఇందులో గుడ్లు వేసేసి మనం స్టవ్ వెలిగిస్తా. అయ్యా బాబోయ్, ఏం కంగారు పడుతుందండి మా మొదలు. ఆకలి వేస్తుందమ్మా. ఇదిగో నువ్వేం పెరుగన్నం తినేసావు? పెరుగన్నం తినేసాను చక్కగా మామిడికాయ నంచుకొని. నేను కోట శ్రీనివాసరావు లాగా కదా. ఇప్పుడు చక్కగా ఇది ఉడికింది అనుకో, ఈ గ్రేవీలోను ఇదంతా వాటర్ అది పీల్చుకొని గుడ్డు అది చక్కగా చూసి బాగుంటుంది. ఉప్పు అది సరిపోయింది లేదా చూసుకోవాలి ఇప్పుడే. సరే మధు, చక్కగా ఎండ్రేలు కోడిగుడ్లు ఇగురు రెడీ. తినేద్దామా? ఓకే. ఇదమ్మా మనకి వేడివేడిగా రైసు, ఇక్కడ ఎండ్రేలు కోడిగుడ్లు ఇగురు. ఇప్పుడు తింటే ఉంటుంది. కలిపేసామ్మా. ఓ ఎలా ఉంది చెప్తా. అబ్బా సూపర్ టేస్ట్ మధు. ఇగో దప్పట్టు. ₹10 ఎండ్రేలు కదా, మనం ఎప్పుడో ఒకసారి కానీ తినము ఎండ్రేలు. చాలా రోజులు అయిందని తెచ్చుకొని, ఇప్పుడు ఉంటే కొన్ని అన్నీ వేద్దామని వేసాను అనమాట. భలే ఉంది, సూపర్గా ఉందండి. కొన్ని వేసినా భలే దిగింది, చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది, అదిరిపోయింది. ఇంకా గుడ్డలు నంచుకొని తింటే అబ్బా సూపర్ అంటే సూపర్.